అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వివాదంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ మారుతి శంకర్ వ్యవహారం మాత్రం కలకలం రేపుతుంది. 30 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు డీఎస్పీ సీఐపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు నిందితుడు మారుతిరెడ్డి. పదే పదే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. అయితే అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. పీడీ యాక్ట్ పెట్టి జిల్లా బహిష్కరణ చేస్తామని డీఎస్పీ సీఐ బెదిరించినట్లుగా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో మాత్రం కలకలం రేపుతుంది. మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. తర్వాత పుట్టపర్తి ప్రజానీకానికి నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గంలో డిఎస్పీ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత సిఐ కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మారుతి శంకర్ సిఐ గారు ఇద్దరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని, తర్వాత నా మిత్రులు కొంతమందిని, వారి కుటుంబాన్ని అక్రమంగా నిర్బంధించి వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ విపరీతంగా టార్చర్ గురి చేస్తూ ఈ గత 20-30 రోజుల నుంచి ఇదే తంతుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, మా ఫ్యామిలీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, స్టేషన్కి పోతే ప్రాపర్గా రెస్పాండ్ గారు, రానియద్దంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఇద్దరు కలిసి నన్ను బెంగళూరుకి పారిపో, నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు, లేకుంటే నీ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్తూ ఇందులో ఇండైరెక్ట్గా 2-3 సార్లు ఆల్రెడీ మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన తరుణంలో లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సిఐ మారుతి శంకర్ గారు డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు, కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకి పంపించేస్తాము, లేదా వేరే చోటుకి పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్గా ఎక్కడో ఒక గోడౌన్లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషల్లీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థలో చాలా వరకు బాగుంది, కానీ నేను చూసిన పుట్టపర్తిలో ఈ ఇద్దరు మాత్రం కొల్యూజన్తో ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ కరప్షన్కి గురి చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా కాదు. నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే చెప్పుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేవాడిని. ఈసారి ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నంతో నా మీద పీడీ ప్రయోగం చేయాలని అక్రమ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులన్నీ పెట్టి, కనీసం నన్ను ఎంక్వైరీ చేయకుండా, నన్ను అడగకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను, వ్యవస్థలకు విన్నవించుకుంటున్నాను. నాలాంటి వారికే, ప్రజా సమస్యల మీద పోరాడడానికే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తే సామాన్యమైన ప్రజలకు వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేస్తుంటారు, వ్యవస్థను ఎలా తొక్కి పెడుతుంటారో, ఎలా మేనేజ్ చేస్తుంటారో దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా వాళ్ళు అందరూ కలిసి దీని మీద ఖచ్చితంగా ఆలోచించి వీరి మీద నిఘా వేసి ఇట్లాంటి చీడ పురుగుల్ని వ్యవస్థలో ఉండనీయకూడదని చెప్పేసి దయచేసి విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, డీఎస్పీ సీఐ పైన మారుతిరెడ్డి చేసినటువంటి కామెంట్స్, విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. సో దీనిపైన ఉన్నతాధికారులు ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎస్పీ పైన, అదే విధంగానే సిఐ మారుతి శంకర్ పైన, వీళ్ళందరి పైన, డిఎస్పీ విజయ్ కుమార్ పైన ప్రధానంగా మారుతి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ మారుతి ప్రసాద్ రెడ్డి ఇటీవలే హత్య కేసులో కూడా ఇతను అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. మహేష్ అనేటువంటి కొత్త చెరువుకు చెందినటువంటి మహేష్ అనేటువంటి వ్యక్తి, అదే విధంగానే మారుతి ప్రసాద్ రెడ్డి, అదే విధంగానే కొంతమంది అభిషేక్, అదే విధంగానే వంశీ కిషోర్, లోకేష్, ఇలా వీళ్ళందరూ కూడా బాగా స్నేహంగా ఉండేటువంటి వారు. అయితే అనుకోకుండా ఒక క్రిమినల్ కేసులో వీళ్ళందరూ కూడా ఇరుక్కున్నటువంటి పరిస్థితి. మహేష్ అనేటువంటి వ్యక్తిని వీరు హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రధానంగా మారుతి ప్రసాద్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో అరెస్ట్ అయ్యాడు అనేటువంటి విధంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మారుతి ప్రసాద్ రెడ్డి ఏకంగా డిఎస్పీ విజయ్ కుమార్, అదే విధంగానే సిఐ పైన తీవ్ర స్థాయిలో, మారుతి శంకర్ సిఐ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 30 లక్షల రూపాయలు మాకు ఇవ్వాలనేటువంటి విధంగా వారు డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో గుప్పిస్తారు. ఈ విధంగా ఆరోపిస్తూ ప్రత్యేకంగా ఒక సెల్ఫీ వీడియోని తీసుకొని మారుతి ప్రసాద్ రెడ్డి బయటకు రిలీజ్ చేసినటువంటి ఘటన సంచలనంగా
మారింది. అయితే వాస్తవాలు దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేటువంటి విషయాలను పోలీసు ఉన్నతాధికారులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రసూల్ కొంతవరకు ఎందుకంటే మారుతి రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై ఒకవైపు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్ కుమార్ కానివ్వండి, మారుతి శంకర్ కానివ్వండి, కనీసం స్పందించారు? దీని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారు ఇప్పటి వరకు? సిరాజ్ ఎగ్జిక్యూటివ్ గా డిఎస్పీ విజయ్ కుమార్ ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాం. అదే విధంగానే సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ని కూడా ఈ ఘటన పైన ఆరా చేసినటువంటి పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే చట్టం నుంచి తప్పించుకొని తిరగడానికి ఈ విధంగా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు మారుతి ప్రసాద్ రెడ్డి. మారుతి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏ మాత్రం వాస్తవం లేదు అనేటువంటి విధంగా సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా డిఎస్పీ విజయ్ కుమార్ కూడా దీనిపైన స్పందించారు. ఇటీవల ఒక హత్య కేసులో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. దీంట్లో మారుతి ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి ఈ మారుతి ప్రసాద్ రెడ్డి వీళ్ళందరి పైన పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు కొత్త చెరువులోనూ అదే విధంగానే పుట్టపర్తి అర్బన్ ప్రాంతంలో కూడా వీళ్ళ పైన పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసుల నేపథ్యంలో మారుతి ప్రసాద్ రెడ్డి పైన పీడీ యాక్ట్ ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి మారుతి ప్రసాద్ రెడ్డి అనవసరంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేసినటువంటి విషయాల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇవన్నీ కూడా కేవలం చట్టం నుంచి తప్పించుకొని తిరగడానికి అనేటువంటి విధంగా వారు చెప్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సిరాజ్ రసూల్ కొంతవరకు మారుతి రెడ్డి కూడా చెప్తున్నారు జిల్లా నుంచి నన్ను బహిష్కరించడానికి, జిల్లా నుంచి పంపేయడానికి, రెండోసి దానికి సంబంధించి పీడీ యాక్ట్ని కూడా నా మీద ప్రయోగించాలని చూస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. ఒకవేళ ఉంటే చట్టబద్ధంగా వెళ్ళేటువంటి ప్రక్రియ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? దానికి సంబంధించిన అవకాశాలు ఏమైనా పరిశీలిస్తున్నారా మారుతి రెడ్డి? సాధారణంగా ఏదైనా కానీ ఏదన్నా పలు అవినీతి పలు విమర్శలు అదే విధంగానే క్రిమినల్ కేసులు అదే విధంగా రిపీటెడ్ గా పలు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణంగా ఆ జిల్లా పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తాము. మరి మీరు మళ్ళీ ఎలాంటి నేరారోపణలు అదే విధంగానే నేరపరమైనటువంటి అంశాల్లో పాల్గొంటే, క్రిమినల్ కేసుల్లో పాల్గొంటే ఖచ్చితంగా పీడీ యాక్ట్ నమోదు చేస్తామనేటువంటి విధంగా కూడా సాధారణంగా చెప్తుంటారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలోనే ఇతనికి కూడా చెప్పారా, లేకపోతే వాస్తవంగా సాధారణంగా పీడీ యాక్ట్ పెట్టాలంటే పలు క్రిమినల్ కేసులు ఉండాలి. ఆ క్రిమినల్ కేసులు కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి సపోర్టెడ్ గా ఉండాలి. ఎందుకంటే హత్య ఘటనలు కావచ్చు, అదే విధంగానే కిడ్నాప్ ఘటనలు కావచ్చు, బెదిరింపులకు సంబంధించినటువంటి సంఘటనలు కావచ్చు, ఇలాంటి సంఘటనల్లో రిపీటెడ్ గా కేసులు ఉన్నటువంటి వారిపైన సమాజ హితాన్ని కాంక్షిస్తూ సమాజ హితం కోసం పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది మారుతి రెడ్డి చేసినటువంటి ఆరోపణల్లో కూడా నీ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, నీ పైన పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం, నువ్వు జిల్లాను వదిలి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అదేవిధంగా బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోవాలి అనేటువంటి విధంగా పోలీస్ అధికారులు నన్ను బెదిరించారు, నాతో డబ్బులు డిమాండ్ చేశారు 30 లక్షలు అనేటువంటి విధంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యొక్క పర్మిషన్స్ తీసుకొని సాధారణంగా పీడీ యాక్ట్లు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం మారుతి ప్రసాద్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి వీడియోలో చేస్తే నీ పైన పీడీ యాక్ట్ పెడతాము, బెంగళూరుకు పంపించేస్తాము అనేటువంటి విధంగా డిఎస్పీ వీళ్ళంతా చెప్పారు అనేటువంటి విధంగా చెప్తాం. పీడీ యాక్ట్ పెడితే సాధారణంగా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తారు కానీ బెంగళూరుకి వెళ్ళిపోవాలి అనేటువంటి విధంగా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. పీడీ యాక్ట్ పెట్టారంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పీడీ యాక్ట్ నిబంధనలు దాని యొక్క శాంక్టిటీ మేరకు బెయిల్ వస్తాయా, ఎన్ని రోజుల్లో వస్తాయి ఏంటి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో మారుతి ప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఎంత అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అతను డిమాండ్ చేస్తున్నారు దీనిపైన విచారణ చేయించాలనేటువంటి విధంగా కూడా విచారణ చేస్తున్నారు. సమాజానికి సమాజ హితం కోసం నేను ప్రజల కోసం పోరాడేటువంటి వాడిని, నాపైన ఈ విధంగా ప్రజల కోసం పోరాడేటువంటి నాపైనే ఈ విధంగా బెదిరింపులకు దిగితే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటుంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విధంగా కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటీవల జరిగినటువంటి మహేష్ అనేటువంటి వ్యక్తి హత్య కేసులో మాత్రం మారుతి ప్రసాద్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు, జైలుకి కూడా వెళ్లారు, అతన్ని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కొన్ని క్రిమినల్ కేసుల్లో కూడా ఇతని పైన ఉన్నాయి మారుతి ప్రసాద్ రెడ్డి అనేటువంటి విధంగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతన్ని వాటన్నింటినీ బేస్ చేసుకొని పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా అవకాశం లేకపోలేదు. సిరాజ్ రైట్ రసూల్, థ్యాంక్ యూ.
మొత్తం మీద వివాదంలో మాత్రం పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్తో పాటుగా సీఐ మారుతి శంకర్ కనబడుతున్నారు. దాదాపు 30 లక్షల రూపాయల వరకు ఇవ్వాలని బెదిరించినట్లు డీఎస్పీతో పాటు సీఐపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు నిందితుడు మారుతిరెడ్డి. ప్రధానంగా పదే పదే తనపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని మారుతిరెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. అవినీతిపైన సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులకు ఆయన విజ్ఞప్తి చేస్తే, మరోవైపు దీనిపైన స్పందించినటువంటి పోలీసులు మాత్రం ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మారుతిరెడ్డి చట్టం నుంచి తప్పించుకునేందుకు మాత్రమే ఇలాంటి వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి ధోరణిలో వారు స్పందించడం జరిగింది. ఇక పీడీ యాక్ట్ పెట్టి జిల్లా బహిష్కరణ చేస్తామని, అదేవిధంగా డీఎస్పీతో పాటుగా సీఏ బెదిరించినట్లు సెల్ఫీ వీడియోలో మారుతిరెడ్డి పేర్కొన్నారు. ఈ యొక్క జనవరి 1 జరిగినటువంటి మర్డర్ కేసు మహేష్, ఈ అబ్బాయి కొత్త చెరువు మండలంలో మనకు ఇద్దరిపైన రౌడీ షీట్ కూడా ఉంది. ఇందులో ముద్దాయిల పైన కూడా రౌడీ షీట్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నారో ముద్దాయిలు ఎలవల మారుతి ప్రసాద్ రెడ్డి, ఇతను 42 సంవత్సరాలు, ఇతని పైన ఒక రౌడీ షీట్ ఉంది. ఇది పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్. అదేవిధంగా సాగక్క గారి కిషోర్, వంశీ కిషోర్, ఇతని పైన కూడా ఒక రౌడీ షీట్ ఉంది. అదేవిధంగా ఈ లోకేష్, ఈ అబ్బాయి సంబంధించి ఈ ముగ్గురు పైన కూడా క్రిమినల్ కేసులు మన కొత్త చెరువు అండ్ పుట్టపర్తిలో రిజిస్టర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాలమిత్ర, అభిషేక్, వీళ్ళందరూ కూడాను కొత్త చెరువు నివాసం. వీళ్ళకందరికీ ఈ యొక్క చనిపోయినటువంటి మహేష్కును, ఈ యొక్క మారుతిరెడ్డి, ఈ మారుతిరెడ్డికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఏవైతే ఉన్నారో కిషోరు, ఈ లోకేష్, బాలమిత్ర, వీళ్ళందరూ అభిషేక్, వీళ్ళందరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. రకరకాలైనటువంటి చిన్న చిన్న విషయాల్లో ఆర్థిక లావాదేవీలు కూడా వీళ్ళ మధ్యలో ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క మహేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ తాగి వల్గర్గా తిట్టడము, కొన్ని సందర్భాలు కొట్టడము, ఈ యొక్క లోకేష్ను కూడా గత కొన్ని రోజుల నుంచి కొంత అరెస్ట్ చేస్తున్నట్టు ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కొట్టడము, అదేవిధంగా బజార్లో కొట్టడము. 30వ తేదీ కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. 30వ తేదీ ఈ యొక్క మహేష్ ఏదైతే మృతుడు ఉన్నాడో ఇతను మన పెనుగొండ రోడ్లో బ్రిడ్జ్ దగ్గర, రైల్వే బ్రిడ్జ్ దగ్గర దీంతో కార్తో తగిలించిన తర్వాత దిగేసి మళ్ళీ వచ్చి కొట్టడము. ఈ విషయంలో మారుతి శంకర్ సిఐ కొత్త చెరువు గారిని 1